గాంధీవాన్ని గట్టిగా పట్టుకున్న అర్జునుడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. కొద్దిసేపటి క్రితం కన్నీళ్లతో వణికిన యోధుడు ఇప్పుడు ధర్మం కోసం అగ్నిలా నిలబడ్డాడు. కృష్ణుడు రథాన్ని ముందుకు నడిపించాడు. గుర్రాల అడుగులతో భూమి కంపిస్తోంది. దుమ్ము ఆకాశంలో ఎగిరింది. ఆ క్షణంలో శంఖాలు గట్టిగా మారుమ్రోగాయి. యుద్ధం ప్రారంభమైంది. వేలాది బాణాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగిరాయి. ఖడ్గాల డంక శబ్దం యుద్ధ భూమిని కుదిపేస్తోంది. అర్జునుడు వేగంగా బాణాలు విడుస్తూ శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటున్నాడు. అతని ప్రతి బాణం మెరుపులా దూసుకెళ్తుంది. కానీ ఆ సమయంలో అతని కళ్ళ ముందు ఒక దృశ్యం కనిపించింది. తన తాత భీష్ముడు వృద్ధుడైన యుద్ధభీములు సింహంలా పోరాడుతున్నాడు. భీష్ముడి బాణాలు పాండవ సైన్యాన్ని వర్షంలా కురుస్తున్నాయి. పాండవ సైన్యం భయంతో వెనక్కి తగ్గడం ప్రారంభించింది. అర్జునుడు ఆశ్చర్యంతో భీష్ముడిని చూస్తాడు. ఇంత వయసులో కూడా ఇంత శక్తి ఎలా అని. అప్పుడు కృష్ణుడు గంభీరంగా ఇలా అన్నాడు, అర్జున, ధర్మం కోసం యుద్ధం చేసే యోధుడికి వయస్సు అడ్డంకి కాదు. భీష్ముడు తన రథంపై నిలబడి గర్జిస్తాడు. ఆయన చుట్టూ బాణాలు మెరుపులా తిరుగుతున్నాయి. యుద్ధభూమి మొత్తం అగ్నిలా మారిపోతుంది. అర్జునుడు గాంధీవాన్ని మరింత గట్టిగా పట్టుకుంటాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో భయం లేదు. కేవలం ధర్మం కోసం పోరాడే సంకల్పం మాత్రమే ఉంది. కృష్ణుడు గుర్రాలను వేగంగా ముందుకు నడిపిస్తాడు. రథం మెరుపులా యుద్ధభూమిలో దూసుకెళ్తుంది. ఒకవైపు భీష్ముడు, మరోవైపు అర్జునుడు. మధ్యలో దివ్యకాంతిలో నిలబడి ఉన్నాడు కృష్ణుడు. ఆకాశంలో సూర్యుడు అగ్నిలా ప్రకాశిస్తున్నాడు. ధర్మం కోసం జరిగే యుద్ధంలో భయం కాదు, విశ్వాసమే యోధుడి అసలైన శక్తి. ఆకాశంలో బాణాలు మెరుపులా ఢీకొంటున్నాయి. భూమి కంపిస్తోంది. యుద్ధ భూమి మొత్తం అగ్నిలా మండిపోతోంది. పాండవ సైన్యం ఇంకా భీష్ముడిని శక్తిని తట్టుకోలేక వెనక్కి తగ్గుతోంది. భీష్ముడు తన రథంపై నిలబడి సింహంలా గర్జిస్తున్నాడు. అతని ప్రతి బాణం వందలాది మంది యోధులను నేలకూల్చేస్తోంది. ఆ దృశ్యం చూసిన కృష్ణుని ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారుతోంది. ఆయన అర్జునుడిని గట్టిగా చూస్తూ ఇలా అంటాడు, అర్జున, ఇంకా ఎంతసేపు ఆగుతావు? ధర్మం కోసం ఇప్పుడు పూర్తిగా పోరాడు అని. అర్జునుడు లోతుగా శ్వాస తీసుకుంటాడు. గాంధీవాన్ని మరింత బలంగా లాగుతాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు యోధుడి అగ్ని మండుతోంది. అర్జునుడు వరుసగా బాణాలు విడవడం ప్రారంభించాడు. ఆకాశం మొత్తం అగ్నికాంతితో నిండిపోయింది. భీష్ముడి రథధ్వజం చీలిపోతుంది. అతని కవచంపై బాణాలు వర్షంలా పడతాయి. కానీ భీష్ముడు ఇంకా చిరునవ్వుతోనే పోరాడుతున్నాడు. అద్భుతం అర్జున, ఇప్పుడు నిజమైన యోధుడిలా పోరాడుతున్నావు అని భీష్ముడు అర్జున్ని ప్రశంసిస్తాడు. ఆ మాటలు వినగానే అర్జునుడు మరింత వేగంగా బాణాలు విడుస్తాడు. గాలి తుఫానులా మారుతుంది. గుర్రాలు గర్జిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. భీష్ముడు ఒక మహాశక్తివంతమైన బాణాన్ని అర్జునుడిపై సంధిస్తాడు. ఆ బాణం మెరుపులా దూసుకొస్తుంది. ఆ క్షణంలో కృష్ణుడు ఒక్కసారిగా రథాన్ని పక్కకు తిప్పేశాడు. బాణం రథ చక్రాన్ని తాకి భారీ అగ్ని కణాలు చెలరేగుతాయి. అర్జునుడు ఆశ్చర్యంతో కృష్ణుడిని చూస్తాడు. కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అంటాడు, యోధుడు కేవలం ఆయుధంతో కాదు అర్జున, ధైర్యం మరియు విశ్వాసంతో గెలుస్తాడు. ఆ మాటలు వినగానే అర్జునుడి కళ్ళల్లో మరింత శక్తి కనిపిస్తుంది. కెమెర నెమ్మదిగా పైకి ఎగురుతుంది. మెరుపులతో నిండిన ఆకాశం కింద కృష్ణుడి రథాన్ని నడుపుతూ అర్జునుడు గాంధీవంతో అగ్నిలా పోరాడుతూ కనిపిస్తున్నాడు. భయం తగ్గిన చోటే విజయం ప్రారంభమవుతుంది. యుద్ధం రోజు రోజుకి మరింత భీకరంగా మారుతోంది. గాంధీవం నుంచి మెరుపుల బాణాలు దూసుకెళ్తున్నాయి. శత్రు సైన్యం వణికిపోతోంది. కానీ కౌరవ సైన్యం ఇంకా భీష్ముడి నాయకత్వంలో అజేయంగా నిలబడి ఉంది. భీష్ముడు గర్జనతో యుద్ధభూమి మొత్తం కంపిస్తోంది. ఆయన ప్రతి బాణం అగ్నిలా దూసుకెళ్తుంది. పాండవ సైన్యం మళ్ళీ వెనక్కి తగ్గడం ప్రారంభించింది. ఆ దృశ్యం చూసిన కృష్ణుని కళ్ళల్లో ఒక్కసారిగా రథం నుంచి దిగిపోతాడు. యుద్ధభూమి మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అర్జునుడు ఆశ్చర్యంతో కృష్ణుడిని చూస్తాడు. కృష్ణుడు నేలపై పడి ఉన్న రథచక్రాన్ని ఎత్తుకుంటాడు. ఆయన కళ్ళల్లో ఇప్పుడు దివ్య అగ్ని మండుతుంది. గాలి తుఫానులా మారుతుంది. దుమ్ము ఆకాశంలోకి ఎగురుతుంది. కృష్ణుడు భీష్ముని వైపు పరిగెడతాడు. ఆ దృశ్యం చూసి కౌరవ సైన్యం కూడా భయంతో వణికిపోతుంది. భీష్ముడు మాత్రం చిరునవ్వుతో చేతులు చాపి ఇలా అంటాడు, ప్రభు, మీ చేతిలో మరణించడం నా భాగ్యమని. కృష్ణుడు
చక్రాన్ని పైకి ఎత్తి అగ్నిలా ముందుకు దూసుకెళ్తాడు. అర్జునుడు వెంటనే రథం నుంచి దిగి కృష్ణుణ్ణి ఆపడానికి పరిగెత్తుతాడు. కృష్ణ, మీరు ఇచ్చిన మాటను మర్చిపోకండి, నేను పోరాడతాను. అర్జునుడు కృష్ణుని కాళ్ళను పట్టుకుంటాడు. కొన్ని క్షణాల్లో యుద్ధభూమి మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ తర్వాత కృష్ణుడు నెమ్మదిగా చిరునవ్వు చిందిస్తాడు. ఆయన కోపం మెల్లగా ప్రశాంతంగా మారుతుంది. భీష్ముడు గౌరవంతో తల వంచాడు. ఆ రోజు ప్రపంచం ఒక నిజం తెలుసుకుంది. ధర్మం కాపాడటానికి దేవుడే యుద్ధభూమిలోకి దిగుతాడు. తన ఇచ్చిన మాటను సైతం మరిచి ధర్మం కోసం పోరాడతాడు. ఇది భగవద్గీత అసలైన అర్థం.